చాలా మినిమల్ లుక్స్, క్రేజీ టెక్, అద్భుతమైన సాఫ్ట్వేర్ ఫీచర్లు, ఇంట్రెస్టింగ్ లుక్స్, హై రేంజ్ క్లెయిమ్స్. టెస్లా మోడల్ Y మొత్తానికి అయితే ఇండియాకి వచ్చింది, బెంగళూరుకి వచ్చేసింది. ఇవాళ ఈ కార్ని మనం నడిపి చూద్దాం. నడిపితే ఎలా ఉంటుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. ఇది బేసిక్గా ఒక కార్, ఆయన తర్వాతనే సాఫ్ట్వేర్ కాబట్టి ఫస్ట్ కారు చూద్దాం, కారు గురించి మాట్లాడదాం, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఫీచర్ల గురించి అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో నేను చూపిస్తా. ఇప్పుడు ఈ కార్ని మనం ఇవాళ నడిపి చూస్తున్నాం, నడిపి పరీక్షించి చూస్తున్నాం. బాగుండే విషయాలేంటి, బాగాలేని విషయాలేంటి, కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, యాక్సిలరేషన్ ఎలా ఉంది, మొత్తం తనివి తీయరా డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. చాలా Do you like Tesla? Oh yeah, I love Tesla. ఇప్పుడు ఈ కార్లో బేసిక్గా 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 60 kWh, ఇంకోటి వచ్చేసి 72 kWh. ఆ 60 kWh 58 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తే 72 kWh 68 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. 60 kWh 500 కిలోమీటర్ల WLTC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది అండ్ 72 kWh 650 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇది IDC రేంజ్ కానుందున, IDC రేంజ్లో కాస్త అక్యురసీ ఇష్యూస్ ఉంటాయి. ఇది IDC రేంజ్ కానుందున ఇందులో మీకు రేంజ్ దాదాపు అక్యురేట్గానే వస్తుంది. 500 అని క్లెయిమ్ చేస్తే 450 to 480 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ మనకి ఈ కార్ 2-3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్కి మాత్రమే వస్తుంది. హిందీ అండ్ తెలుగు షూట్ కలిపి ఎక్కువ సమయం ఈ కార్తో మనకి స్పెండ్ చేసే అవకాశం రావట్లేదు. ఇందులో మీకు 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, చిల్ అండ్ స్టాండర్డ్. చిల్ అంటే ప్రశాంతంగా కాస్త నిదానంగా వెళ్ళడానికి, స్టాండర్డ్ అంటే ఇలా యాక్సలరేట్ చేస్తూ ఆ కిక్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడానికి. ఇందులో మీకు స్పోర్ట్స్ మోడ్ రాదు, కానీ స్టాండర్డ్ మోడ్ కూడా స్ట్రాంగర్ యాక్సలరేషనే. ఇప్పుడు దీంట్లో చిల్ మోడ్లో యాక్సలరేషన్ చూద్దాం. రెడీ, లెట్స్ గో టు ద చిల్ మోడ్ అండ్ రెడీ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. సాఫ్ట్గా ఉంటూనే స్ట్రాంగర్ యాక్సలరేషన్ ఉంది ఇందులో. వేర్ అట్ 40-50 ఆల్రెడీ. రోడ్ బాగాలేదు, ఈ రోడ్లో మనం యాక్సలరేట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటా. రోడ్ బాగాలేదు. లెట్స్ థ్రాటిల్ అగైన్ 30-50. తోసివేయబడే ఫీలింగ్ ఉంది చూసారు, బాగుంది. కానీ ఆ కిక్ ఇంకా రాలేదు కదా, ఇంకోసారి ట్రై చేద్దాం ఇదే రోడ్లో. లెట్స్ టేక్ అ యూ టర్న్. దీని టర్నింగ్ రేడియస్ ఆల్మోస్ట్ ఈ రోడ్కి పర్ఫెక్ట్గా ఉంది. దాదాపు రోడ్ ఇంకా చిన్నదిగా ఉన్నా మనం ఇంకోసారి రివర్స్ తీసుకునేదిగా ఉండేది. రెడీ ఇన్ చిల్ మోడ్ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. నైస్. ఇక్కడ పవర్ బార్ చూపిస్తుంది. ఇక్కడ మీకు సాఫ్ట్గా ఉంటూనే స్ట్రాంగ్గానే ఉంది యాక్సిలరేషన్ ఇందులో. వీఆర్ ఎట్ 100 ఆల్రెడీ. దీంట్లో యాక్చువల్లీ యాక్సిలరేషన్ కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ అవుతూ వెళ్తా ఉంది. లెట్స్ పుట్ టు స్టాండర్డ్ వెయిట్ ఆఫ్ స్టీరింగ్. సో ఇందులో మీరు స్టీరింగ్ యొక్క వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు, లైట్ ఆర్ స్టాండర్డ్ ఆర్ హెవీ. లైట్ అంటే ట్రాఫిక్ బాగుంటుంది, అంటే మీరు స్టీరింగ్ని అటు ఇటు తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ హెవీ, స్టీరింగ్ కాస్త బలంగా ఉంటుంది ఫుల్ యాక్సలరేషన్ రైడ్కి. ఇప్పుడు దీంట్లో స్టాండర్డ్ మోడ్లో యాక్సలరేషన్ చూద్దాం. ఇన్ స్టాండర్డ్ మోడ్ రెడీ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. వావ్. ఈ లాంచ్ అయితే మాత్రం ఇందులో కిక్ అదిరిపోయింది. 60 and 70 ఆల్రెడీ అండ్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 100 జస్ట్ 5.9 seconds చేరుకోవచ్చని. వేర్ అట్ 100 ఆల్రెడీ. 110 ఫుల్ బ్రేక్స్ అప్లై చేద్దాం. వావ్. బ్రేకింగ్ స్ట్రెంగ్త్, ఆ టైర్ ట్రాక్షన్ అదిరిపోయింది అసలు ఈ కార్లో. సో టెస్లా మోడల్ Yని ఒక గంట సేపు నడిపిన తర్వాత ఎలా అనిపించింది? ఇందులో ఫస్ట్ విషయం, నాకు ఇక్కడ ఆ పెడల్ దగ్గర లెఫ్ట్ లెగ్ క్లచ్ ఉండదు కాబట్టి దేర్ ఈస్ ఎ నైస్ డెడ్ పెడల్, చాలా సౌకర్యంగా ఉంది. బట్ అది పక్కన పెట్టేస్తే రోడ్డు బాగున్న చోట యాక్సలరేట్ చేద్దాం అనిపించింది. ఆ కిక్ అయితే మాత్రం అదిరిపోయింది. ఫ్రమ్ 0 to 100 5.9 secondsలో పిచ్చ కేక్ ఇచ్చింది. ఇంకా దీని సస్పెన్షన్ అయితే రోడ్స్ బాగాలేని చోట కంఫర్టబుల్గా స్టిఫ్గా ఉంటుంది, కానీ ఒక సాలిడ్ ఫీల్ అయితే ఇస్తుంది. బ్యాడ్ రోడ్స్ యొక్క ఇంపాక్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్సైడ్ ద క్యాబిన్ సేఫ్ ఫీలింగ్ ఇస్తుంది. నాకు ఇందులో బాగా నచ్చింది మాత్రం ఇందులో నుంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి నేను చెప్పినట్టుగా సస్పెన్షన్, అండ్ సెకండ్ యాక్సలరేషన్, అండ్ మూడవది ఆ స్టీరింగ్ అండ్ కంట్రోల్ ఆన్ ద కార్. ఈ కార్ స్టీరింగ్ యొక్క కంట్రోల్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైట్, స్టాండర్డ్ ఆర్ హెవీ ఆ ఫీల్ గురించి. అంతేకాకుండా కార్ సైజ్ పెద్దది, ఇది దాదాపు 4.9 meters. కానీ మీరు లోపల కూర్చొని స్టీరింగ్ పట్టుకుంటే మాత్రం కార్ ఏదో చిన్నదిగా ఉంది, ఆ చిన్న సందులో దూరిపోవచ్చే ఆ ఫీలింగ్ అయితే ఇస్తుంది. కానీ అలాంటి వేళ జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్ యొక్క డైమెన్షన్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. డ్రైవింగ్ మోడ్స్ లాగానే రీజనరేషన్ కూడా ఓన్లీ 2 levels ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్, సెకండ్ రెడ్యూస్డ్. అంటే బేసిక్గా ఏంటంటే యాక్సలరేటర్ని మీరు వదిలేస్తే కార్ రీజనరేట్ అయ్యి స్లో అవుతుంది, కానీ యాక్సలరేటర్ మీద కాస్త కంట్రోల్ వచ్చేస్తే అంత ఫీల్ అవ్వదు. ఈ కార్లో ప్రతి చిన్న విషయం ఎటువంటి ఫిజికల్ కంట్రోలే లేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ డాష్బోర్డ్. 15.3 inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో ఏది కావాలన్నా అందులోనే, అంటే మీకు
రేర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా అదే, హెడ్ ల్యాంప్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా అదే, బూట్ తెరవాలన్నా అదే, ఫ్రంట్ తెరవాలన్నా అదే, ఏం చేయాలన్నా అది. కానీ ఆ డాష్బోర్డ్ రెస్పాన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే మన ఎంజీ విన్సర్లో లాగా కాస్త నెమ్మదిగా ల్యాగ్గా ఉంది, ఇంకాస్త ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఇవ్వదు. చాలా స్మూత్గా ఉంటూ చాలా ఈజీ టు యాక్సెస్గా ఉంది. కార్ డ్రైవింగ్ చేసిన 5-10 నిమిషాల్లో కాస్త ఓవర్లోడెడ్గా ఎన్ని ఫీచర్లు ఉన్నాయంటారా బాబు అనిపించింది. కానీ ఒకసారి అలవాటు పడ్డాక మాత్రం చాలా ఈజీగా నాకు ఎక్కడ ఉన్నాయో తెలుసు ఈ ఫీచర్ అనిపించింది. స్టోరేజ్ ఇన్ ద బూట్ 822 లీటర్స్ ఉంటుంది విత్ బూట్ ల్యాంప్. ఆ లోపల ఉండే బూట్లో ఉండే మెటీరియల్ కూడా సాఫ్ట్ మెటీరియలే. ఫ్రంట్లో అయితే ఫ్రంట్ యూ గెట్ అ స్టోరేజ్ ఆఫ్ 113 లీటర్స్, బ్యాక్ 822 అండ్ ఫ్రంట్ 113 వెరసి 900+ లీటర్స్ ఆఫ్ స్టోరేజ్. ప్యాసింజర్ సీట్ ఫోల్డ్ చేశాక 2000 లీటర్స్ కంటే ఎక్కువ స్టోరేజ్. ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు, అంత స్టోరేజ్ అనమాట. అండ్ సీట్ కంఫర్ట్ చూస్తే ఇందులో వచ్చే సీట్స్ అన్నీ కూడా మేడ్ ఆఫ్ వీగన్ లెదర్. కాకపోతే ఆ సీట్స్ ఎక్కువ రఫ్గా పడినా కొంతకాలం తర్వాత క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ సీట్ని కాస్త బాగా మెయింటైన్ చేసుకోవాలి. సీట్స్ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, బోత్ కూలింగ్ అండ్ హీటింగ్. ఈ కార్ని సైడ్ నుంచి చూస్తే మాత్రం దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడడం చాలా ముఖ్యం అవుతుంది. ఇది ఒక క్రాస్ ఓవర్ ఎస్యూవీ, టెస్లా మోడల్ 3 ప్లాట్ఫామ్ మీద చేయబడింది, కానీ అది ఒక సెడాన్. అయితే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ వల్ల ఈ కార్ని ఎస్యూవీస్ తో కూడా మీరు పోల్చి చూసుకోవచ్చు. దిస్ కార్ ఈస్ 4.8 మీటర్స్ లాంగ్. ఇది హ్యుండై ఐయోనిక్ 5, ఎంజీ విన్సర్, టాటా హ్యారియర్ అండ్ హ్యుండై క్రెటా కంటే పొడవైంది. అండ్ దిస్ కార్ ఈస్ వైడర్ విత్ విడ్త్ ఆఫ్ 1.9 మీటర్స్. కానీ దీని వీల్ బేస్ కాస్త చిన్నది అండ్ కార్ హైట్ కూడా తక్కువ కంపేర్ టు దీస్ కార్స్. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ జస్ట్ 167 mm. అంత తక్కువ కాబట్టి స్పీడ్ బ్రేకర్కి తగులుతుందా? ఆన్సర్ ఈజ్ ఎస్, తగులుతుంది. కానీ హౌ బ్యాడ్ ఇట్ ఈస్ అనేది ఇంకొద్ది నిమిషాలు మీకు చేసి చూపిస్తా. ఇంకా దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇందులో వచ్చే డోర్ వచ్చేసి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్తో వస్తుంది. చాలా ఈజీ టు యాక్సెస్, హాకీ స్టిక్ షేప్లో ఉంటుంది. ఇక్కడ లావుగా ఉండే చోట మీరు ప్రెస్ చేస్తే ఇది తెరుచుకుంటుంది. కానీ దేర్ ఈస్ అ మోటార్ ఇన్ ఫంక్షన్ హియర్. అంటే మీరు ప్రెస్ చేసిన వెంటనే ఒక మోటార్ డోర్ని అన్లాక్ చేస్తుంది. అది ప్రెస్ చేసినాక పనిచేస్తుంది. సో డోర్ అన్లాక్ చేయడానికి అసలు ఎటువంటి శ్రమే ఉండదు. దీంట్లో ఛార్జింగ్ సాకెట్ ప్లేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. అట్ దిస్ లైట్ ప్రెస్ చేస్తే తెలుసుకుంటుంది. దిస్ ఈస్ అ Type 2 ఛార్జింగ్ సాకెట్ అండ్ ఇది ఒక లైట్ అనమాట. దిస్ ఇస్ నైస్ టచ్. ఇది క్లోజ్ చేస్తే ఇట్ గోస్ ఆఫ్, ఓపెన్ చేస్తే ఇట్ టర్న్స్ ఆన్. ఇంకా దీని వీల్స్ గురించి మాట్లాడితే కనుక యూ గెట్ 19-inch alloy wheels with this aero inserts. అండ్ ఇది వచ్చేసి 255/45 క్రాస్ సెక్షన్. 45 క్రాస్ సెక్షన్ ఫర్ ద సైడ్ వాల్ ఈస్ నాట్ రియల్లీ దట్ మచ్, ఎస్పెషల్లీ ఇండియన్ రోడ్స్లో. ఇటువంటి టైర్స్ వచ్చేసి రోడ్స్ బాగున్న చోట ఎప్పుడో కానీ ఒక పాట్ హోల్ రాదు అనేటువంటి రోడ్స్కి బాగుంటుంది. కానీ ఎప్పుడు పాట్ హోల్స్ ఉండే రోడ్లో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎంతకాలం దీని లాంగ్విటీ ఉంటుందో మరి కార్ బయటికి వెళ్ళాక ఒకసారి మరి కస్టమర్ల ఫీడ్బ్యాక్ చూడాలి. ఈ టైర్స్ లోపల కస్టమైజ్డ్ ఫోమ్ వస్తుంది. దానివల్ల రోడ్ నాయిస్ మీకు క్యాబిన్ లోపలికి రాకుండా ఆపుతుంది. ఇన్ఫాక్ట్ మీకు సేఫ్టీ గురించి చెప్తే కనుక ఇందులో మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి విత్ 8 కెమెరాస్. ఇప్పుడు దీని డాష్బోర్డ్ చూస్తే కనుక ప్రతి చిన్న విషయం దిస్ కార్ ఈస్ కంట్రోల్డ్ త్రూ దిస్ డాష్బోర్డ్. రేర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్ చేయాలన్నా, హెడ్లైట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా, డ్రైవింగ్ మోడ్ చేయించాలన్నా, కార్ రీజనరేషన్ మార్చాలన్నా, ట్రాక్షన్ కంట్రోల్, ద వెయిట్ ఆఫ్ ద స్టీరింగ్, ప్రతి చిన్న విషయం ఈస్ డన్ ఓన్లీ త్రూ దిస్ డాష్బోర్డ్. అంతేకాకుండా ఈ కార్ యొక్క ఛార్జింగ్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక డాష్బోర్డ్ లోనే చేసుకోవచ్చు, ఫోన్ యాప్ లోనే చేసుకోవచ్చు. ఇటువంటి ఫీచర్లే కాకుండా ఇందులో మీరు రకరకాల థీమ్స్ పెట్టుకోవచ్చు. ఆ థీమ్స్ తగ్గ సౌండ్ సిస్టమ్ అండ్ అంబియన్ లైటింగ్ కూడా ఇందులో కస్టమైజ్ అవుతుంది. ఇంకా దీంట్లో అయితే మీరు ఇన్సైడ్ ద క్యాబిన్ ఫ్లో ఆఫ్ ది ఏసీ కూడా త్రూ దిస్ డాష్బోర్డ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సీట్కి చల్లగాలి కావాలి అండ్ ప్యాసింజర్కి వేడి గాలి కావాలి అన్న కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ నాకు బాగా నచ్చింది మాత్రం ఇందులో వచ్చే డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్ అయితే అదిరిపోయింది. యూ కెన్ కంట్రోల్ ఏ స్పీకర్ నుంచి ఏ సౌండ్ రావాలి, ఎంత బాస్తో రావాలి, మొత్తం మీరు కస్టమైజ్ చేసుకుని బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీరైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. అయితే సేమ్ ఇలాగే బ్యాక్ సీట్ లో ఉండే ప్యాసింజర్స్ కూడా ఒక 8 inch ఆఫ్ స్క్రీన్ వస్తుంది. అందులోనే ఫ్లో ఆఫ్ ది ఏసీ, సౌండ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ కంటెంట్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్యాసింజర్ సీట్ లో కూర్చొని మీ ముందరుండే ప్యాసింజర్ సీట్ ని కాస్త ముందుకు నెట్టాలి అన్నా కూడా త్రూ దిస్ డాష్బోర్డ్ మీరు చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు 167 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఆ ముందర చూసే స్పీడ్ బ్రేకర్ నుంచి చూసారు, కాస్త పెద్దదిగా ఉంది. అది దాని లోటు కాదు. మన ఇండియాలో ప్రతి స్పీడ్ బ్రేకర్ దాదాపు ప్రతి చోట ఇలాగే ఉంటుంది. ఈ స్పీడ్ బ్రేకర్ దాటగలదా? తగిలేసింది. 167 mm ఉండే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఈస్ నాట్ రియలీ సఫిషియంట్. ఇందులో అయితే మీకు 8 కెమెరాస్ ఉంటాయి ఇన్ ద కార్. ఆ కెమెరాస్ చాలా ఉపయోగపడుతున్నాయి. అంటే ఇక్కడ వచ్చేసి ప్రతి యాంగిల్ నుంచి వచ్చే ఇమేజ్ ప్రాసెస్ చేసి ఒక 3D ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అంత అక్యురేట్గా లేదు. ఇది ఇంకాస్త ప్రాసెస్ అవ్వాలి, ఇంకాస్త ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. బట్ దీస్ కెమెరాస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ ఒక HD క్వాలిటీ ఇమేజ్ లాగే ఉంది. ఫ్రంట్, సైడ్స్ అండ్ బ్యాక్ కూడా ఈ 8 కెమెరాస్ చాలా చాలా ఉపయోగకరం. ఇటువంటి క్లోజ్ ట్రాఫిక్లో ఇటువంటి స్కూటర్ దూరుతున్నాడు అంటే ఇది మీకు కాస్త నమ్మకం ఇస్తుంది.
అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా కనుక ఎప్పుడన్నా వర్షం మట్టు దుమ్ముతోనో ఆ కెమెరా విజిబిలిటీ తగ్గింది అన్న వేళ ఇది ప్రెస్ చేస్తే ఫ్రంట్ క్యామ్ మీద ఒక వాటర్ స్ప్రే వచ్చి ఆ కెమెరా లెన్స్ క్లీన్ అయిపోతుంది అనమాట. ఇందులో మీకు ఒక ఫీచర్ ఉంది, ఆటో షిఫ్ట్ అని చెప్పి. ఇట్ ఈస్ అ బీటా ఫీచర్. ఇందులో మీకు ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఇన్ డైనమిక్స్ ఇక్కడ ఉందన్నమాట. ఆటో షిఫ్ట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అవుట్ ఆఫ్ పార్క్ లో మాత్రమే ఉంచుకోవచ్చు. ఇది బేసిక్గా ఏంటంటే ఈ కార్లో మీరు డ్రైవింగ్ మోడ్ ని ఒక స్వైప్ ద్వారా యూ కెన్ కంట్రోల్. అంటే కార్ అనేది ఫ్రంట్కి వెళ్ళాలా రివర్స్కి వెళ్ళాలా అని చెప్పి, అంతే. కాకపోతే ఈ ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని మీకు ఈ స్వైప్ కూడా అవాయిడ్ చేసేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ని డ్రైవ్ చేస్తూ మీ కార్ పార్కింగ్లోకి తీసుకెళ్ళినాక బ్రేక్ వేశారు, కాస్త రివర్స్ ఇస్తే బాగుండు అనుకుని యాక్సిలేటర్ ఇచ్చే ముందర దీని మీద స్వైప్ చేస్తారు కదా. ఆ స్వైప్ చేసే పని కూడా లేకుండా కార్ యొక్క సెన్సార్స్ ఆర్ కెమెరాస్ అవి అర్థం చేసుకొని ఫ్రంట్ గోడ ఉంది, బ్యాక్ ఖాళీ ఉంది కాబట్టి మీరు ఆబ్వియస్గా మీరు వెనక్కి వెళ్తారు అని అర్థం చేసుకొని రివర్స్ ఆటోమేటిక్గా ఆన్ చేసేస్తుంది అనమాట. ఆన్ పేపర్ అదిరిపోయింది, కానీ ఇందాకే వెరీ క్లోజ్ కాల్, ఒక క్రాష్ అయ్యేది, 1,00,000 రూపాయల బిల్లు కట్టే పరిస్థితి వచ్చిండేది. ఇట్ వాస్ ఎ జంక్షన్. అక్కడ ఎటువంటి ట్రాఫిక్ పోలీసు లేరు, ట్రాఫిక్ సిగ్నల్ లేదు. కాబట్టి ప్రతి చోట నుంచి కార్లు, లారీలు, ట్రక్లు, ఆటోలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క బండి దూరతా ఉంది. సో నేను ఫ్రంట్కి వెళ్తున్నా. ఒక పర్టికులర్ స్టేజ్లో ఫ్రంట్ ఒక ట్రక్ దూరి చాలా స్మాల్ గ్యాప్ ఉంది, కానీ అదే వేళ మన బ్యాక్ సైడ్ ఫ్యూ మోర్ ఇంచెస్ ఆఫ్ గ్యాప్ ఉండింది. సరే నేను బ్రేక్ వేశాను. ఫ్రంట్ ఉండే లారీ కాస్త రివర్స్ చేసే పనిలో పడ్డాడు. కాస్త ఫ్రంట్కి వెళ్దామని యాక్సిలేటర్ నొక్కిన వెంటనే కార్ రివర్స్కి వెళ్ళింది. సడన్గా ఫుల్ యాక్సిలరేషన్తో సుప్పని వెళ్ళింది. ఆ ఒక్క సెకండ్ బ్రేక్ వాడి బ్రేక్ గట్టిగా నొక్కి ఫ్యూ ఇంచెస్ దూరంలో ఫ్రమ్ దట్ లారీ ఆపాను. అది కనుక బ్రేక్ వాడకపోయి ఉంటే లారీకి క్రాష్ అయ్యేది, 1,00,000 రూపాయల బిల్ కొట్టే వాళ్ళం. వీ ఆల్మోస్ట్ మిస్ దట్ క్రాష్ విత్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ బీటా వర్షన్లో ఉంది. నాకు తెలిసి ఇది ఇండియన్ రోడ్స్కి ఎంతవరకు పనికి వస్తుందని చెప్పి ఇవాళ మనకి ఒకటేమో అర్థమైపోయింది. బెస్ట్ ఏంటంటే ఇది ఆఫ్ చేసుకుని కార్ నడపడం. ఇంత క్లోజ్. ఇప్పుడు ఈ కార్ యొక్క వారంటీ చూస్తే కనుక దీని బ్యాటరీతో యూ గెట్ స్టాండర్డ్ వారంటీ ఆఫ్ 8 years ఆర్ 1,60,000 kilometers. అండ్ ఈ కార్తో పాటు కూడా యూ గెట్ అ స్టాండర్డ్ వారంటీ ఆఫ్ 4 years. ఇందులో మీకు లైఫ్ టైం వారంటీ రాదు. అండ్ ఈ కార్ యొక్క సర్వీస్ ఇంటర్వెల్ చూస్తే స్పెసిఫిక్ సర్వీస్ ఇంటర్వెల్ అనేదే లేదు. మీరు కార్ కొని వెళ్తారు, ఎప్పుడన్నా ఏమన్నా సమస్య వచ్చి పార్ట్ రీప్లేస్ చేసుకోవాలి అన్న వేళ మాత్రమే మీరు సర్వీసింగ్ వస్తారు. సింపుల్. అండ్ ఈ కార్ యొక్క ప్రైసింగ్ చూస్తే ఇందులో వచ్చే 2 బ్యాటరీ వేరియంట్స్లో ఒకటి అంటే ద లీస్ట్ వేరియంట్ కమ్స్ అట్ 58 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్, ఇంకోటి అట్ 68 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కూడా 6 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి, కానీ ఆ ఫీచర్ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. అంతేకాకుండా కార్తో మీకు వైట్ అండ్ బ్లాక్ కాకుండా వేరే కలర్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, 1 లక్ష లేదా 2 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ దిస్ కార్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 65-70 lakhs దాకా వచ్చే అవకాశం ఉంది. అట్ దట్ ప్రైస్ చాలా క్లోజ్గా హ్యుండై అయానిక్ 5తో కంపీట్ చేసే రేంజ్లోకి వెళ్తుంది. కానీ ఆ అయానిక్ 5 అనేది కనీసం 15-20 లక్షలు చౌకకు వస్తుంది. ఇప్పుడు ఈ కార్ గురించి మీకే అనిపిస్తుంది, మీరు కమెంట్స్లో మాకు చెప్పండి. అంతేకాకుండా ఈ కార్ మనం ఇవాళ ఎక్కువసేపు మనం డ్రైవింగ్ చేయలేదు. మాక్సిమం ఒక 70-80 kilometers మాత్రమే నడిపాం. 15th Jan నుంచి 31st Jan దాకా మాత్రమే ఒక క్యాంప్ లాగా పెట్టారు ఫర్ ద టెస్ట్ డ్రైవ్స్. 2 వారాలు మాత్రమే ఉంటుంది కనుక విపరీతంగా బుక్ అయిపోయింది. అందులో కూడా 2-3 గంటలు మనకి చిక్కడమే చాలా పెద్ద విషయం. ఈ కార్ యొక్క షోరూమ్ ఇక్కడికి రాగానే కార్తో పాటు మరింత సమయం స్పెండ్ చేసి డీపర్ రివ్యూ అతి త్వరలో చేస్తాం, విచ్ మైట్ టేక్ like 1-2 months. సో స్టే సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ దాట్. చాలా